ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పర్యటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్ద కాల్వల రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస్ విజయోత్సవ సభలకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రంగంపల్లి సబ్ స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్లో సీఎం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు. ఇటీవల గ్రూప్ 4 సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:50 తిరిగి హైదరాబాద్ వెళ్లిపోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అలాగే 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. సభ సందర్భంగా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, తెలంగాణలో 4వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక సాయంత్రం పెద్దపల్లికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సపన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అయితే ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోని దాదాపు 4 గ్రామాల్లో అయితే అభివృద్ధి పనులకు సంబంధించి అయితే వర్చువల్ గా ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. అట్లాగే మొన్నటి వరకు జరిగినటువంటి పరీక్షల్లో ఉద్యోగాలకు సంబంధించి అనేక మందికి 240 మంది ఉద్యోగులకు ఉద్యోగాలు సాధించిన వారికి అయితే నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. దాంతో పాటు 4 గంటలకి బహిరంగ సభ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వాళ్ళ ప్రజలు ఉద్దేశించకుండా ప్రసంగిస్తారు. దీంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దాదాపు 2000 మంది పోలీసులతోటి పకడ్బందీ ఏర్పాటు చేస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అక్కడ ఈ చిన్న బొంకూరు, పెద్ద కల్వల గ్రామాల్లో మాత్రం అభివృద్ధి పనులకు సంబంధించి వర్చువల్ అక్కడే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దాంతో ఇక్కడ దాదాపు 240 మంది నిరుద్యోగులు ఇటీవల ఉద్యోగాలు సాధించిన వారికి ఆయన ఉద్యోగాలు అయితే అందజేయనున్నారు. అలాగే 4 గంటలకు ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడతారు. అయితే విజయోత్సవాల సందర్భంగా అయితే పెద్దపల్లిలో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకైతే ఇటు ఎమ్మెల్యేలు, ఇటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. దీంతో చాలా జనాన్ని అయితే సమీకరించే ప్రయత్నం చేశారు. స్వప్న అయితే ఈ మాసభ విజయోత్సవకు సంబంధించి అయితే ఆ పెద్ద ఎత్తున అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ట్రాఫిక్ ను కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా మందించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ సభ సంబంధించి అయితే ఏర్పాట్ల వారికి చేశారు. స్వప్న, అదే ప్రేమ్ కుమార్, అనేక ప్రారంభోత్సవాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టనున్నారు. మరి ఏ కార్యక్రమాలు అక్కడ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్? స్వప్న అయితే దాదాపు 250 కోట్ల రూపాయలతో ఇటు రహదారులతో పాటు అక్కడ కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ భవనాలు, సముదాయాలు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. శంకుస్థాపన చేయనున్నారు వాటి నిర్మాణానికి. అయితే అక్కడ దాదాపు 4 గ్రామాల్లో పక్కా భవనాలు, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో 150 పడకల ఆసుపత్రి భవనాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రామగుండంలోని పాలేరు ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఈ అప్గ్రేడ్ అయితే ఈ 100 పడకల ఆసుపత్రిని కూడా 150 పడకలకు పెంచుతూ అప్గ్రేడ్ చేయనున్నారు. అట్లాగే మా విద్యుత్ సబ్ స్టేషన్లు కూడా ఆయా గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేయనున్నారు నిర్మాణం కోసం. అయితే ఇంకొక గ్రామంలో మాత్రం దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ గ్రామాలను కలుపుతూ రహదారులను కూడా అభివృద్ధి చేసేటువంటి పనిలో రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. స్వప్న, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.